ఇట్లు భక్తజన పాలన పరాయణుండును నిఖిల జంతు హృదయారవింద సదన సంస్థితుండును అగు నారాయణుండు కరికులేంద్ర విజ్ఞాపిత నానావిధ దినాలాపంబులు ఆకర్ణించి లక్ష్మీకాంత వినోదంబులందగులు సాలించి సంభ్రమించి దిశలు నిరీక్షించి గజేంద్ర రక్షాపరత్వంబును అంగీకరించి నిజ పరికరంబు మరలను అవధరించి గగనంబునకు ఉద్యమించి వేంచేయునప్పుడు భగవంతుడు భక్తులను బ్రోవడంలో ఆసక్తి కలవాడు. అన్ని ప్రాణుల హృదయాలనే కమలాలలో నివసించేవాడు. ఆయన గజరాజు మొరలన్నీ విని ప్రియురాలైన లక్ష్మీదేవితో సరస సల్లాపాలు చాలించినాడు. గజరాజును కావడానికి ఆత్రపడినాడు. ఇటు అటు చూచినాడు. గజేంద్రుడిని రక్షించాలని నిర్ణయించుకున్నాడు. అటు పిమ్మట ఆయుధాలన్నింటినీ అవతరించి ఆకాశ మార్గాన బయలుదేరినాడు. భక్త జన పరాయణుడు అంటే అదే దీక్షగా కలవాడు. నిఖిల జంతు హృదయారవింద సదన సంస్థుండును. సదనం అంటే నివాసము. సర్వ అన్ని జీవరాశులకి కూడా యొక్క హృదయాలు ఈయనకి నిలయము. అంటే వాళ్ళలో అంతర్యామిగా ఉండి వాళ్ళ ఉనికికి తోడ్పడేటువంటి వాడు, ఉనికిని కలిగిస్తున్నటువంటి వాడు. అటువంటి అగు నారాయణుడు. నారాయణ పదం చెప్తున్నాను కదా. నారములకు అయినమైన వాడు, నారములను అయినముగా కలవాడు. ఈ చరాచర ప్రపంచాంతటికి కూడా మొత్తం ఈ జీవరాశి జీవకోటిని అంతటిని కూడా ప్రళయ కాలంలో తన బొత్తలో పెట్టుకొని కాపాడి ఉండి అప్పుడు అలా రక్షించాడు. సృష్టి అయిన తర్వాత సృష్టి చేసి తను విరాట్ స్వరూపాన్ని సృష్టి అంతా కూడా చేసి అప్పుడు వీళ్ళందరికీ కూడా మళ్ళీ అంతర్యామిగా ఉండి వాళ్ళకి స్థితిగతులని చేస్తున్నటువంటి స్వామి. అంచేత అటువంటి వాడు నారాయణుడు అంటే. అటువంటి నారాయణుడు కరికులేంద్ర విజ్ఞాపిత నానావిధ దేనాలాపంబులు ఆకర్ణించి అదేంటి ఆ గజేంద్రుడు ఏం తక్కువవాడా, దిక్కులేని వాడా? గజేంద్రుడు గజ యోధ అందరికీ కూడా రాజు అయినా కూడా అలాంటివి ఆ గజరాజు మరలన్నీ కూడా విని లక్ష్మీకాంత వినోదంబులు దగులు సాలించి ఆ లక్ష్మీదేవితో సల్లాపాలు సలుపుతున్నటువంటి స్వామి వాటన్నిటిని పక్కన పెట్టేసి వదిలేసి గజరాజును సాలించి సంభ్రమించి దిశలు నిరీక్షించి ఆయన్ని కాపాడాలని చేసేటువంటి చూసి అటు ఇటు చూసి దిశలో నిరీక్షించి అంటే అటు ఇటు ఒకసారి పరిశీలించి గజేంద్ర రక్షా పరత్వమును అంగీకరించి ఎలా అయినా సరే గజరాజుని రక్షించాలి అని నిర్ణయించుకొని అటు పిమ్మట నిజ పరికరం మరలను అవధరించి ముందర ఏం తీసుకోకుండా బయలుదేరిపోయినట్టున్నాడు. శంఖచక్రాలు కాకపోయినా అవన్నీ వెతుకుంటూ కూర్చోడు కదా. ఆయన సరసలాపాల్లో ఉన్నాడు. ఆయుధాలన్నింటినీ పక్కన పెట్టాడు. అమ్మ దగ్గర హాయిగా సుఖాలను అనుభవిస్తూ ఉన్నారు ఇద్దరును. అన్నప్పుడు అంచేత వీటన్నిటికీ కూడా వెతుకోకుండా ఏదో కొన్ని ఆయుధాలన్నిటిని కూడా అవతరించి ఆకాశ మార్గంలో బయలుదేరినాడు అని చెప్తున్నారు. పెడుతుంటే ఈయన వెళ్ళిపోతున్నాడు. ఆ లక్ష్మీదేవి కొంగంతా ఇంత వచ్చేస్తోంది. ఇంకా ఎవరికి చెప్పలేదు. ఉన్న పళంగా లేచి వచ్చేస్తుంటే తన వెంటన్ సిరిలచ్చి వెంట అవరోధ వ్రాతమున్ దాని వెంతను పక్షింద్రుడు వాని పొంతను తన కౌమోదకి శంఖ చక్రకాయంబును నారదుండును ధ్వజనీకాంతుండు రావచ్చిరో రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారా బాల గోపాలం. ఇంకా చూసుకోండి, ఈయన ఇలా పరుగున వచ్చేసి ఆకాశ మార్గంలో వచ్చేస్తూ ఉంటే ఇంకా ఆ లక్ష్మీదేవి వెనకాల ఆ సమయంలో తన వెంటన్ సిరి ఆయన కొంగు ఈవిడ కొంగు ఒక దగ్గర కనుక అలా లాక్కుని వెళ్ళిపోతున్నాడు అంతే. వెనక్కి తిరిగి ఒక్కసారి కూడా చూడలేదు. అయ్యో ఆవిడ ఏమైందని దృష్టే లేదు కదా. ఆ విష్ణు వెనకాల లక్ష్మి, ఆ సిరి లచ్చి వెంటన్ అవరోధ వ్రాతము. ఆవిడ వెనకాల ఇంకా అంతఃపుర స్త్రీలు ఉంటారు కదా. వ్రాతం అంటే సమూహము. ఆ అవరోధ వ్రాతం అంటే అంతఃపుర స్త్రీలందరూ కూడా ఆవిడ వెనకాల అమ్మగారు వెళ్ళిపోతున్నారు ఏమైపోయిందో అనుకుంటూ అంతఃపుర స్త్రీలు
దాని వెనకన పక్షీంద్రుండు ఈ గందరగోళంతా చూసి, అయ్యో అదేంటి అమ్మ కూడా నా వాహనం ఎక్కకుండా వెళ్ళిపోతుంది, అమ్మో ఏమైపోయింది అనుకుంటూ గరుడు బయలుదేరట. ఆగా బాని పొంతను ధనుహు కౌమోదకి శంఖ చక్ర నికాయంబును. ఆ వెంటనే ఆ గరుడు బయలుదేరేసరికల్లా ఆయుధాలన్నీ కూడా బయలుదేరిపోయాయి. విల్లు గద శంఖము చక్రము వచ్చేసాయట. నారదుల వారు ఎప్పుడు సంచరిస్తూనే ఉంటాడు కదా నారాయణ నామంతో. ఆయన ఎప్పుడు సదా కనపడుతూనే ఉంటాడు. అయ్య బాబు ఏమైపోయింది అనుకుంటూ నారదుల వారు విశ్వసేనుడు ఇద్దరు వచ్చేసారు. అసలు విశ్వసేన ఆజ్ఞ లేనిదే ఆ వేలాయుధం చూస్తే కానీ ఈయన అసలు ఎక్కడ కదలకూడదు. ఆయన గుర్తు చేస్తాడు, నాయన నువ్వు వెళ్ళాలి, అదిగో ఆ గజేంద్రుడు నీ సరస్సు ఆపి కాస్త వెళ్ళు అని చెప్పాలి అసలు. అలాంటిది ఈయన అంటే భక్తులు ఆ ఆలాపన తప్పిసరి చెవిలో పడిందా లేదా అనుకునే లోపల ఆయన వచ్చేస్తాడండి. మరి అలాంటి అవకాశం మనకు ఉండి కూడా మనం ఎంత దురదృష్టవంతమో చూడండి. ఆ వెనకాలట పక్కనే విల్లు గదా శంఖము చక్రము నారదుడు విశ్వసేనుడు వాళ్ళు వచ్చేస్తున్నారట. నారదుండు భజనీకాంతుండు అంటే విశ్వసేనుడు రా వచ్చిరి వైశ్యన వెంటనే వారి వెనక వరుసగా రావచ్చిరి ఒయ్యన కంగారుగా ఆ వైకుంఠపురంలో ఉన్నటువంటి ఆ బాలగోపాలు అందరూ కూడా అమ్మవారు వెళ్ళిపోతుంది, శంఖచక్ర ఆయుధాలు వెళ్ళిపోతున్నాయి, నారదుల వారు విక్షసేనుడు వెళ్ళిపోతున్నారు, ఓ పక్కనేమో ఇదేంటి ఆ అంతఃపుర స్త్రీలందరూ వెళ్ళిపోతున్నారు. అలాంటిది ఇంకా ఉన్నవాళ్ళు ఎలా కలరు? అమ్మ బాబోయ్ ఏమైపోయింది అని అనుకుంటూ ఆ వైకుంఠపురంలోని వాళ్ళందరూ కూడా వచ్చేసారట. తదనంతరం ముఖార వింద మకరింద బిందు సందోహ పరిష్యందమానానంద ఇందిరాయ ఆ ఇందిరాదేవి గోవింద కరార వింద సమాకృష్య మానసం వ్యాన చలాచల పోవచ్చు. ఈవిడికి మిగతా వాళ్ళకి ఏం పర్వాలా, హాయిగా ఒకళ్ళ వెనకాల వాళ్ళు కంగారు అని రావచ్చు, నెమ్మదిగా రావచ్చు అనొచ్చు. కానీ అమ్మ పరిస్థితి అది కాదు కదా. ఆ సమయంలో పద్మ వంటి లక్ష్మీదేవి ముఖంలో చిందుతున్న మకరంద బిందువుల వంటి తీయని చెమట బొట్లకు తుమ్మెదల ఆనందంతో ముసురుకున్నాయట. ఈవిడ కాళ్ళు ఉంటే ఏదో గొడ్డుకెడిస్తే అలాంటి వాడు తోలుకెట్టాడంటారు సరే. అలాగా ఆవిడకేమో పాపం హడావుడిగా పరిగెత్తుకొస్తుంటే ఆవిడ ముఖంలో ఆ చెమట బిందువులు వస్తుంటే అవన్నీ కూడా ఏవో మకరంద బిందువులు అనుకుంటూ ఈ తుమ్మెదలన్నీ కూడా ఆనందంతో ఆవిడ ముఖాన్ని విసిరేసాయట. ఎంత బాగుందో చూడండి, అసలు ఆ ఊహ ఎలా వస్తుందో చూడండి. ఆ ఇందిరాదేవి గోవింద కారారవింద సమాకృష్యమాణ సంవ్యాన పోవచ్చు. గోవిందుని కరారవింద తన పైట చెంగు పట్టుకొని లాగుతుండగా ఈ స్వామి యొక్క ఆ చలాంచలంతో ఈవిడి యొక్క ఈ పైట కొంగు చుట్టుకొని వెళ్ళిపోతుంటుంటే లక్ష్మీదేవి వెన్నుని వెన్నంటి పోతూ తనలో తాను ఇలా అనుకుంది, బాబోయ్ ఏమిటి ఇలా లాక్కుపోతున్నాడు, నా చేతితో సహా నన్ను సహా లాక్కుపోతున్నాడు అని ఈవిడ బాధ ఈవిడిది పాపం ఇలా ఉంది. తను వెంచేయు పదంబున్ పేర్కొనండు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెను మృత్యులు ముర్చిలించురో కలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెను భక్తులంగని చక్రాయుతుండేడి తూపుండని ధిక్కారించిరో దుర్జనుల్. అది మనకు కూడా కొన్ని మన యజమానులు వెళ్ళే చోట్లు చాలా తెలిసిపోతాయండి. వాళ్ళతో కలిసి ఉంటాం కదా, పిల్లల విషయమైనా భర్త విషయమైనా. అలాగే భార్యలు కూడా చెప్పకుండా వెళ్ళిపోయే భార్య ఉంటే ఆ భర్తలకి ఆ పిల్లలకి కూడా తెలిసిపోతుంది, ఓహో ఈవిడికి బాగా ఈ 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కోవడం ఇష్టం, ఓహో రేపు ఎక్కడో ఫంక్షన్ ఉంది కదా, బహుశా మ్యాచింగ్ కోసం ఏవో ఆ షాప్కి వెళ్ళి ఉంటుంది. లేకపోతే ఈవిడికి బాగా ఎవడన్నా సాయం చేయమన్నారేమో అందుకు వెళ్ళిపోయి ఉంటుంది. అలాగా వాళ్ళ యొక్క ప్రవృత్తిని బట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు, బహుశా ఇక్కడికి వెళ్ళి ఉంటారు, లేకపోతే అక్కడికి వెళ్ళి ఉంటారు, ఎవరినన్నా డ్రాప్ చేయమన్నారేమో అందుకని వెళ్ళి ఉంటారు అంటుంటారు కొంతమంది. అలాగే రకరకాలుగా ఇవన్నీ మనకు అనుభవమే. ఈవిడ పాపం ఈవిడికి అనుభవం కదా, ఎన్నో సార్లు పాపం ఇలాంటివి ఎదుర్కొంది ఆవిడ. అంచేత ఆవిడ దృష్టిలో ఆవిడ చెప్తోంది,
తను వేంచోయి తను వేంచేయు పదంబు పేర్కొనడు. దీనికి భావం చదవలే కదా. ప్రభు తాను వెళ్లే చోటు వెల్లడించలేదే. దిక్కులేని స్త్రీల దినాలపాలు విన్నాడో, దుర్మార్గులైన దొంగలు వేదాలను దొంగిలించినారో, దేవతల రాజధాని అయిన అమరావతిపై రాక్షసులు దండయాత్ర చేసినారో, విష్ణుడు ఎక్కడ చూపండి అంటూ భక్తులను దుష్టులు ధిక్కరించినారో అనుకుంటూ అనేక విధాలుగా అనుమానం పడింది. ఆ తల్లికి ఇప్పటికి ఈ సంఘటన 4 ఆవిడ ఎదుర్కొన్నవే కదా. అంటే అదిగో ఆ దిక్కులేని స్త్రీల దీనాలాపనలు విన్నాడు. అదిగో ఆ ద్రౌపది గోవిందా గోవిందా నన్ను మాన ప్రాణాలు కాపాడాలని చేతులు ఎత్తేస్తే పరిగెట్టాడు కదా, పరిగెట్టలేదు, ఏదో రక్షించాడు కదా, అలా వెళ్ళిపోయాడు. ప్రభు తాను వెళ్లే చోట అసలు చెప్పలేదేంటి? అంతసేపు హాయిగా ఉన్నాం కదా, ఒక్క మాటని చెప్పాలి కదా. ఏమిటి ఒక్క మాట కూడా చెప్పకుండా, కనీసం చెయ్యని ఇలా అనకుండా కళ్ళతోనే చూడకుండా వెళ్ళిపోయాడే అని అనుకొని బహుశా ఎవరో దిక్కులేని ఆడవాళ్ళు ఎవరో అని పిలిచుంటారు, అక్కడికి వెళ్ళాడేమో. లేకపోతే గదాపహరణం జరిగింది కదా, మధుపెట్టుకులు గదాల్ని అపహరించినప్పుడు తాను అప్పుడు వెళ్ళిపోయాడు. ఆ భూదేవి కోరినప్పుడు అప్పుడు వెళ్ళిపోయాడు. ఒకటేంటండి, దేవతలు అమృతం కావాలనేసరికి తానే అంత అయిపోయి ఆ అమృతం వచ్చే వరకు పోరాడాడు. ఇంకా అమరావతి మీద అస్తమానం ఈ రాక్షసులు దండయాత్రలు చేస్తూనే ఉంటారు. అస్తమానం దాన్ని చూసుకోవడమే సరిపోతుంది. ఇంకా అంతేకాదు, ఇదిగో హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు ఎక్కడ్రా చూపించు, ఎక్కడున్నాడు చూపించు, నీ హరి హరి గిరి అంటూ మాట్లాడుతున్నావు కదా, ఎక్కడున్నాడు చూపించు అని అవన్నీ అలా నిలదీసేశారేమో అని అలాగా పరిపరి విధాలుగా అక్కడికి వెళ్ళుంటాడేమో, ఇక్కడికి వెళ్ళుంటాడేమో అనుకుంటాను. తను వేంచేయు పదంబున్ పేర్కొనండు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో, మృత్యులించురో కల్లుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో, భక్తులంగని చక్రాయుధుండేడి చూపుండని ధిక్కారించిరో దుర్జనుల్ అని. ప్రభు తాను వెళ్లే చోటు వెల్లడించలేదే. దిక్కులేని స్త్రీల దీనాలాపనలు విన్నాడో, దుర్మార్గులైన దొంగలు వేదాలను దొంగిలించినారో, దేవతల రాజధాని అయిన అమరావతిపై రాక్షసుల దండయాత్రలు చేసినారో, విష్ణువు ఎక్కడ చూపండి అంటూ భక్తులను దుష్టులు ధిక్కరించినారో అనుకుంటూ అనేక విధాలుగా అనుమానపడింది. అది తను తను వేంచేయు పదము అంటే స్థానం అండి. పదము అని వస్తుంది, పదము అంటే స్థానం అని వస్తుంది, స్వామి పాదాలని కూడా వస్తుంది. మామూలుగా మనం పదాలు అంటాం కదా, ఒక అక్షరం పదాలు, 2-3 అక్షరాలు కలిసిన వాటిని పదాలు అంటాం. అలాంటివి ఇక్కడ పదము అంటే స్థానము. తను వెళ్ళే చోటు చెప్పలేదు అని అనుకోవడం. అనాథ స్త్రీ జన ఆలాపములు, ఆలాపం అంటే అలా నైనా రచించని అలా గోల పెడుతున్నాం, అది విన్నాడు. మృత్యులు అంటే దొంగలు, దొంగిలించేశారేమో ఏ వేదాలనైనా. లేకపోతే ఇంకా ధనుజులు అంటే రాక్షస సమూహాలు దేవతానగరిపై ఇదిగో అమరావతి మీద దండెత్తారేమో. భక్తులను కని చక్రాయుధుండేడి చూపుము, ఏడి నీ చక్రాయుధుడేడి, ఆ చక్రాన్ని ధరించినటువంటి వాడెవడు చూపించు అని నిలదీసేసారేమో అని పరిపరి విధాల అనుమానపడింది. తాటంకాచలనంబుతో భుజనటద్ధమ్మిల్ల బంధంబుతో సాటి ముక్త కుచంబుతో అధృఢ చెంచత్కాంచితో శీర్ణలాలేపముతో మనోహర కరాల గుణోత్తరీయంబుతో కోటి ఇంద్రు ప్రభతో ఉరోజ భరసం సంకోచ విలగ్నంబుతో. చాలా కొంచెం కష్టంగా ఉంది. అంటే కరిని కాపాడాలని పరివెత్తే పతి వెంట పరిగెడుతున్న లక్ష్మీదేవి చెవుల పోగులు కదలాడినాయి, భుజాలపై కొప్పుముడి చిందులాడింది, స్తనాలపైని పైట తొలగిపోయింది, వడ్డాణం వదులైపోయింది, నుదుటి పూత చెరిగిపోయింది. ఆమె పైట కొంగు మాత్రం ప్రియుని చేతిలో పట్టుబడే ఉంది. స్తన భారంతో నడుము నకనకలాడింది. ఆమె ముఖం కోటి చంద్రుల కాంతితో నిండి ఉన్నది. ఆవిడ సహజ కాంతి, ఈ ఆభరణ కాంతులు కానీ
ఆ ఏమి ఇక్కడ ఏదో మంచి చీర కట్టుకుంటే మంచి నగలు పెట్టుకుంటే మంచిగా డెకరేషన్ అంటే అదేంటి తెమిలితే ఏదో వచ్చే శోభ కాదు కదా. ఇంత అవస్థలో కూడా ఆవిడట కోటి చంద్రుల కాంతితో నిండి ఉందిట తల్లి. పాటంకా చలనంబుతో ఇంకా ఆ చలనం అంటే కదలు కదా, పరిగెట్టడం. కరిని కాపాడాలని పరిగెత్తేటువంటి పరిగెడుతున్నటువంటి ఆ పతి వెంట లక్ష్మీదేవి ఎలా వెళ్ళిపోయింది? ఆ భుజన్ ఆ, భుజ నట ధమ్మిళ్ళ బంధంబుతో. ఆ ధమ్మిళ్ళము అంటే చెవుల అనుకుంటా, చెవుల పోగులన్నీ కూడా ఇలా కదిలిపోయాట. చాటి ముక్త కుచంబుపై కుచంబుతో ఆ ఆ స్థానాల మీద ఉన్నటువంటి ఆ పైట కొంగంతా కూడా ఆ కొంచెం తొలగిపోయిందిట. నదృఢ చెంచత్కాంచితో శీర్ణ లలాటాలేపముతో. లలాటం అంటే ముఖము. ఆ ముఖం మీద ఇప్పటి వరకు చక్కగా పూతలు ఉంటాయి కదా, మై పూతలు, అవన్నీ కూడా చెదిరిపోయాట. పూతలన్నీ కూడా పోయాయి. మనోహరకర లగ్నోత్తరీయంబుతో. ఈవిడ యొక్క పైట చెంగంతా కూడా ఆయన ఆయన చేతిలో పట్టుబడే ఉంది. కోటి ఇంద్ర ప్రభతో, కోటి చంద్రకాంతులతో నిండి ఉంది. ఇంకా ఉరోజ భర సంకోచ ద్విలగ్నంబుతో. ఉరోజములు అంటే స్తనములు. ఈ స్తన భారము వల్ల నడుమంతా కూడా నకనకలాడింత. అంటే పైట కొంగు పక్కకు తొలగిపోయింది. ఆ పైట తాలూకు కొసంతా కూడా స్వామి చేతిలో ఉండిపోయింది. దాన్ని చూసుకోవాలి. జుట్టుముడి ఊడిపోయింది. ముఖాన్ని ఉన్నటువంటి ఆ పూతలన్నీ కూడా కాస్త తొలగిపోయాయి. ఆవిడ పెట్టుకున్నటువంటి వడ్డానం కూడా మొదలైపోయింది. ఆ రకమైనటువంటి స్థితిలో కూడా ఆ తల్లి యొక్క సముదాయ శోభ మాత్రం ఏమీ ఇంత కూడా పోలేదు. అడిగెదనని కడువడిందను అడిగినంతను మగడనుడుంగడని నడ యుడుంగున్ బెడబడ చిడిముడి తడబడ నడుగెడు జడిమ నడుగెడు బెడలన్. కనకారు ప్రసంతకుడు ఇది అంతా చక్కగా చదివేసేవారు పెద్దలందరూ కూడా. అడిగెదనని కడువడించను నడిగినంతను మగుడను గుడండని నడయుడుగున్ వెడ చెడుముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. అంటే అప్పుడు ఆమె భర్తను ఎక్కడికి పెడుతున్నాడో, ఎందుకు పెడుతున్నాడో అడగాలనుకొని వేగంగా ముందుకు అడుగులు వేసేది. అడిగితే మారు మాట్లాడకుండా వెనకకు పొమ్మంటాడని నడక మానేసింది. చికాకుతో తొట్టుపడుతూ మళ్ళీ మెల్లగా ముందుకు అడుగులు పెట్టేది, మళ్ళీ ఆగేది. అడుగులు కదిలించలేక తడబడుతూ నడిచేది. ఆవిడ స్థితి చూడండి అసలు. ఎవడైనా ముందుకి పోని మన కొంగులు వాళ్ళ చేతిలో ఉండక్కల్లా. మనం ఏదో బ్యాగ్ పట్టుకోమంటారు, ఆ బ్యాగ్ మనం మొయ్యలేం, అడుగులు పడవు, ఆ దారి మనకు తెలియదు, అలా ముందుకు వెళ్ళిపోతుంటారు. ఆ స్పృహ వెనకాల ఎవరు వస్తున్నారు అన్నటువంటి స్పృహ కూడా లేకుండా వెళ్ళిపోయేటువంటి మన కుటుంబ సభ్యులు కూడా ఉంటూ ఉంటారు. అప్పుడు మన స్థితి ఎలా ఉంటుందో చూడండి. ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తున్నాడో తెలీదు, ఎటు వెళ్ళాలో తెలీదు, ఏం చెయ్యాలో తెలీదు. అడుగుదామంటే అందడు వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఆమె అడిగేదనని కడువడించను. అసలు ఎక్కడికి వెళ్తున్నావయ్యా, ఏంటా కంగారు అని అడిగేయాలనుకుందిట. అనుకొని అడిగేస్తే ఉంటారా, ముందర నువ్వు కొంపకు పో బయటకు పో, నువ్వు ఇంటికి పో అని కలుసుతాడు కదా. ఆయన కూడా మనలాంటి మనకు ఉన్నటువంటి మొగుళ్ళు లాంటి ఆయనే కదా. ఆయన కూడా అడగాలని వేగంగా ముందుకు అడుగులు వేసిందండి. అడిగితే అడిగినన్ తను మగండు ఉడుగండని నడ యుడుగున్. అడిగినా లాభం లేదులే, ఆయన ఏదో హడాడుగా వెళ్ళిపోతున్నాడు, అడిగినా ఏం లేదు ఇంకా అని అనుకొని అడగాలనుకొని వేగంగా అడుగులు ముందుకు వేసింది. అడిగితే మారు మాట్లాడకుండా వెనక పొమ్మంటాడని నడక మానేసిందిట. అడిగేద్దాం అని గొప్పగా 4 అడుగులు స్పీడ్ గా వెళ్ళింది ఆయన అందుకోవాలని. అడగాలంటే ఒకవేళ గట్టిగా అరిసినా ఉండకపో అని గట్టిగా కసురుతాడో ఏమంటాడో, ఎందుకులే వచ్చిందిలే అనుకుంటూ పాపం నడక మానేసింట.
చికాకుతో తొట్టు పడుతుంది. ఏమిటి ఏమిటి పరిస్థితి, నాకు ఏమిటి కర్మ అనుకుంటాను చూడండి. అలా చికాకు పడిపోతుంది. మళ్ళీ సరే ఏం చేస్తుంది పాపం, మెల్లమెల్లగా అడుగులు పెడుతుంట. మళ్ళీ ఆగేది ఆయాసం వచ్చేది. పాపం ఆ అడుగులు కదిలించలేకపోతుంది, అడుగులు తడబడిపోతున్నాయి. ఆయనేమో ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాడు. ఇది పరిస్థితితో అమ్మది. నెటలాలకములంట నివుర జుమ్మని ముఖ సరోజము నిండం ముసరుందేండ్లు నలులంజో పంగంచిల్కన్న అల్ల నల్ల నంచేరి వయోష్ట బింబద్యుతుండొడియ నరుగు సుఖముల దోలన్ చక్షుర్మీనములకు మందాకిని పాఠాన లోకమెగుచు మీన పంక్తుల దంటమెను మెయిదీగలతో రాయ సంపాల తలుమెంట సరణి గట్టు సంపలను చంప జయంపం చక్రవాకంబులు కుచయుగంబున్ తాకి క్రొవ్వు చూపు మెలత మొగిలు పిరింది మెరుంగు దీవయున్ పోలే జలదవన్ను వెనుక జనెడునప్పుడు. ఈవిడ ఈ రకంగా పరుగులు పెడుతుంటే ఈవిడ కళ్ళను చూసి ఒకటి, ఈవిడ యొక్క ముంగుర్లు చూసి కొన్ని, ఈవిడ యొక్క స్తన యొక్క ఏంటి సౌష్ఠవాన్ని చూసి కొన్ని, అలాగా అన్ని మూగేస్తున్నాయి ఈవిడ వెనకాల చూడండి. మేఘము వెంట మెరుపు తీగవలే విష్ణువు వెంట లక్ష్మీదేవి వెళ్ళసాగింది. ఆ సమయంలో ఆమె నొసటి పైన ముంగురులను చక్కదిద్దుకోబోతే పద్మం వంటి ఆ ముఖం నుండా తుమ్మెదలు అలుముకున్నాయట. తుమ్మెదలను తోలుతుండగానే దొండ పండు వంటి ఆమె పెదవుల కోసం చిలుకలు వచ్చి వాళ్ళాయి. చిలుకలను తరుమగానే చేపల వంటి ఆమె కన్నుల మీదకు ఆకాశగంగలోని పెను చేపలు ఎగిసి దుమికినాయి. చేపలను తప్పించుకోగానే ఆమె తీగ వంటి శరీరంతో ఒరుసుకోవడానికి మెరుపు తీగలు బారులు తీరినాయి. మెరుపు తీగలను ఆక్రమించగానే చక్కవ జంటలు ఆమె చిక్కని స్తనద్వయాన్ని మిడిసిపడుతూ ఎదిరించినాయి. అబ్బాబా, అసలు అదండి ఆ కవి హృదయం అంటే అదే మరి. అంటే ఆ భగవంతునితోటి సంపర్కం ఉంటే ఏదైనా ఇంత మధురంగానే ఉంటుందండి. ఆయన ఆ పోతనమాచుడు పలికెడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట అంటూ తన యొక్క పరికరము ఏమిటో చెప్పాడు. తనకి చేయించేవాడు ఎవరో చెప్పాడు, చేసేవాడు ఎవరో చెప్పాడు. అన్ని మన ఒక పనిముట్టయ్యా, నువ్వు ఎలా చేయించుంటావు చేయించుకో అన్నట్టు వదిలేశాడు. కనుకే ఇంతటి ఏంటి మధురమైనటువంటి పద్యాలని అందించగలిగాడు ఆయన. ఒక మేఘం వెంట ఒక మెరుపులు పెడుతుంటే ఎలా ఉంటాయో అలాగా ఆ స్వామి వెనకాల ఈ లక్ష్మీదేవి వెళ్ళసాగింట. నిటలాలకములంట నివురంజుమ్మని ముఖ సరోజము నిండ ముసరుంటేంట్లు. ఎంతేంట్లు అంటే ఇవి ఏమిటి, తుమ్మెదలు. ఈ తుమ్మెదలట ఏం చేశాయి, నిటలాలకములంట. నిటలాలకం అంటే ఇది దీని మీద చెమట బిందులు పడితే పాపం ఇలా ఇలా ఆ చూసుకోపోతుంటే లలాటం అంటే ముఖం కదా, ఈ ముఖం మీద ఈ జుట్టు ఇవన్నీ పడిపోయి చిందర వందరగా ఉంటే పాపం దాన్ని ఇలా సరి చేసుకుందాం అనుకుంది. ముంగూర్లను ఇవన్నీ కూడా జుట్టంతా మొహాల మీద పడిపోతుంటే పాపం ఇలా ఇలా అనుకోపోయింది. అనుకునే పోయేసరికల్లా ఆ ముంగూర్లను చక్కదిద్దుకోపోతే అవన్నీ ఆ ముఖ పద్మం ఇలా జుట్టు ఇలా పక్క తీసేసరికల్లా ఇంకా ఏమిటి ఆ ముఖం అంతా పద్మంలా కనిపిస్తున్నాయి. పద్మం అంటే ముఖం కదా, చంద్రబింబం లాంటి ముఖం ఆ తల్లిది. అంచేత అమ్మో ఇక్కడ పద్మాలు ఉన్నాయనుకొని తుమ్మెదలు అన్ని కూడా వచ్చి ముసిరేసాయట, ఉన్నాయట. ఆ ముఖం నిండా తుమ్మెదలు ఉన్నాయట. ఇంకా ఇవి చేయపడానికి ఇదేది అదే. అది ఇంకా ఆ పని పూర్తవ్వలేదు. ఆ తుమ్మెదలతో వాటిని తోళాలని ఇలా ఇలా అనుకుంటారు. అని అనేసరికి పెదవులు కదులుతాయి కదా, కదిలేసరికల్లా ఆ పెదవులన్నీ కూడా ఒక దొండపళ్ళు అనుకొని ఈ పండు జామ పళ్ళు దొండపళ్ళు వీటిని అదరాన్ని ఎప్పుడు కూడా దొండపండుతో పోలిస్తారు. ఎర్రని పెదవులు మళ్ళాగా లిప్స్టిక్లు వేసుకోక్కలేదు తల్లి. ఆవిడకి ఎప్పుడు లేత గులాబీ రంగులో చక్కగా ఉంటాయి ఆ అధరాలు. అంచేత ఆ అధరాలు శోభ అంతా చూసి అక్కడ దొండపండులా ఉంది అనుకుంటూ చిలకలన్నీ వచ్చేసాయట ఆ అధరం మీదకి.
బాబోయ్ ఇలా మళ్ళీ వచ్చేసాయి అనుకుంటే దీన్ని కొంచెం ఇలా 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 చూసుకుంటోంది పాపం. ఇలా వచ్చేసాయి ఇవన్నీ ఇలా వచ్చేస్తున్నాయి అనుకునేసరికి ఈవిడ ఆ కళ్ళ కదలికలకి ఆ ఆ చేపల వంటి కళ్ళు, ఆ కళ్ళు ఎలా ఉన్నాయి, సగకోటి ఇలాగా విశాలంగా ఉన్నాయి, నల్లని కళ్ళు. ఆ చెంచల ఇటు ఇటు కదులుతూ ఉంటాయి కళ్ళు, ఆ సోగగా కదులుతాయి సోగ కళ్ళు. చిన్న ఇటు అటు అమ్మ ఇవి వచ్చేసాయి అనుకుంటే ఇలా చూసేసరికి కదలిక వస్తుంది. అవన్నీ చూసేసరికల్లా ఆకాశంలో ఉన్నటువంటి ఆ పెను పెద్ద పెద్ద చేపలన్నీ కూడాట వచ్చేసి ఇక్కడ వాలిపోయాట. ఆ చేపలను తప్పించుకుందాం అనుకొని ఒక్కసారి ఆ ఆ కళ్ళ మీద ఇలా కొంచెం అనుకునేసరికల్లా మెరుపు తీగల వంటి ఆ శరీరం అంతా కూడా అప్పుడు కదిలింది. కళ్ళకి కలిగినటువంటి అవరోధంతో తప్పించుకుందాం అనుకునేసరికి ఈ శరీరం తీగ వంటి శరీరం ఆ తల్లిది. ఆ తీగ వంటి శరీరం చూసేసరికి మెరుపు తీగలన్నిటికీ కూడా చలనం వచ్చేసి ఆ మెరుపు తీగల సమూహంతో కూడా బారులు తీరిపోయాట. మెరుపు తీగలను ఆక్రమించగానే ఆ మెరుపు తీగలన్నీ కూడా వచ్చి చేరేసరికల్లా ఇక్కడ ఈ ఈ మొత్తం శరీరం అంతా మెరుపు తీగలు వచ్చేసి ఆవిడ శరీరాన్ని వచ్చేసరికల్లా ఈ చక్కవ పక్షులు అంటాయి కదా, ఆ జంటలు వచ్చేసేట హాయిగా ఆవిడ స్తనం ద్వయం మీద హాయిగా విహరించటానికి. చాలా బాగుంది. వినువీధించను గాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణున్ కరుణావర్ధిష్ణున్ యోగీంద్రహుద్వనవర్ధిష్ణున్ సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణు నవోఢొల్ల సందిందిరా పరిచేష్ణున్ జిష్ణున్ రోజిష్ణున్ రోజిష్ణునిన్. రాక్షసుల బ్రతుకు తెరువులను తొలగ త్రోచేవాడు, నిండు దయతో యోగేంద్రుల మనస్సులలో నివాసం చేసేవాడు, ఓర్పుతో భక్తుల గొప్పతనాన్ని పెంపొందించేవాడు, తొలి ప్రాయంతో చెలువొందే లక్ష్మీదేవిని సేవించేవాడు, జయశీలుడు కాంతిమంతుడు అయిన విష్ణుదేవుడు ఆకాశ మార్గంలో వస్తుండగా దేవతలు చూచినారు. స్వామి ఎటువంటి వాడో చెప్తున్నారు. ఈ అసురులు ఎప్పుడు కూడా ఈ దేవతాగణం మీదకి ఎప్పుడు యుద్ధానికి వస్తూనే ఉంటారు కదా. వాళ్ళ యొక్క ఆ రాక్షసుల్ని ఎప్పుడు తలకిందులు చేసేస్తుంటాడు స్వామి. వచ్చి వాళ్ళని అనగదొక్కేస్తాడు, దేవతల్ని రక్షిస్తూ ఉంటాడు. ఇంకేంటి వినువీధించనుదేరన్ కాంచిరి అమరుల్ ఇలా పెడుతున్నటువంటి ఆ ఆకాశ మార్గంలో పెడుతున్నటువంటి ఆ స్వామిని ఈ దేవతాగణం అంతా కూడా చూస్తున్నారు. ఆయన ఎటువంటి వాడో చెప్తున్నారు. సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణున్. వాళ్ళందరినీ కూడా దేవతల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ అసుర సమూహాలన్నిటిని కూడా తలకిందులు చేసేటువంటి వాడు. కరుణావర్ధిష్ణున్ యోగీంద్ర హృద్వన వర్ధిష్ణున్. ఆ కరుణ ఎంతో దయా సముద్రుడు కనుక తన యోగీంద్రులు అంటే భక్తులు, మొత్తం భక్తుల యొక్క మనసులలో ఎప్పుడూ నివాసం ఉండేవాడు. ఆయన ఆ భక్తుల యొక్క మనసులలో ఉన్నటువంటి ఆ భక్తి రాగం చేతట స్వామి యొక్క పాదాలు ఎర్రగా అయ్యాయని చెప్తారండి. ఎంత ఆశ్చర్యం వస్తుంది చూడండి. ఎంత భక్తి, ఆ అనురాగం ఎంతదో, భక్తి రసం ఎంతో, ప్రేమరసం భక్తి రసం. అలాగా ఈ గోపికలందరూ కూడా ప్రేమరసం, భక్తితో కూడిన ప్రేమరసమే. వీళ్ళు కూడా స్వామి సుఖంగా ఉండరు, ఆయన సుఖంగా ఉండు అనుకుంటూ ఆ ఆర్తి ఎక్కువైపోయి ఆ భక్తి రాగంతో స్వామి యొక్క పాదాలు ఎర్రగా వచ్చాయని చెప్తారు. అది ఆ యోగీంద్రుల మనస్సులేట ఆయనకి పరమపదం. ఎక్కడ ఉంటావంటే నీవు అక్కడ ఉంటావా, ఇక్కడ ఉంటావా, అక్కడ ఏది నీకు ఇష్టం అంటే ఆ యోగీంద్రుల హృదయాలే నాకు ఇష్టం అని చెప్తాడు స్వామి. ఆ మనసులే, ఆ యోగీంద్రుల యొక్క మనసుల్లో ఎప్పుడు నివాసం చేసేవాడు. సహిష్ణు అంటే ఓర్పుతోటి గొప్పతనాన్ని, భక్తుల యొక్క గొప్పతనాన్ని పెంపొందింపచేసేవాడు. అదే గీతలో కూడా చెప్తాడు కదా, ఆ భక్తులకి నేనంటే చాలా ఇష్టం అండి, ఇంకా చెప్పలేనంత ప్రేమ నేనంటే, వాళ్ళంటే నాకు కూడా అంతకన్నా ఇష్టం అని చెప్పుకుంటాడు. అంటే అవతల వాళ్ళలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణాన్ని పదింతలు చేసి ప్రపంచానికి చాటేటట్టుగా చేస్తాడు.
లేకపోతే లేస మాత్రం ఉన్నటువంటి భగవత్ కృప్త వచ్చినటువంటివి ఆ గుణాలని ఇంతగా ప్రకాశింపు చేస్తున్నాడు మహాభావ మహానుభావుల దగ్గర అంటే అది వాళ్ళ గొప్పతనం కాదు, ఆ భగవంతుని యొక్క సంకల్పం చేత చిన్నగా ఉన్నటువంటి మనలోని మంచిదనాన్ని మనకు ఉపయోగపడేట్టుగా పక్కవాడికి కూడా ఉపయోగపడేట్టుగా ఆయన అనుకుంటే చేయగలడు, చేసేస్తాడు. తొలి ప్రాయంతో చెలివందే లక్ష్మీదేవిని సేవించేవాడు. పోనీ చూడండి ఈ పదవి ఎందుకండి, నిజంగా ఆవిడకి చెప్ప పెట్టకుండా పరిగెత్తుకొని వచ్చేస్తున్నవాడు లక్ష్మీదేవిని సేవించేవాడు అని ఎందుకండి వేస్తారు ఇక్కడ చూడండి. అంటే ఆయనకి ప్రాణం అండి ఆవిడ, ఆవిడకి ఆయన తగిన ఆవిడ, ఆయనే ఈవిడికి తగిన ఆవిడ. తుల్యశీల వయోవృత్తం తుల్యాభిజన లక్షణం అని చెప్పి హనుమ చెప్తాడు కదా. మరి అంచేత వాళ్ళిద్దరు వాళ్ళ మనసు ఒకటేనండి, వాళ్ళ వయస్సు ఒకటేనండి, వాళ్ళ తుల్యశీలము వృత్తము, వాళ్ళ ఇది వంశము, వాళ్ళ యొక్క మనస్సులు కూడా ఆవిడ వేరు ఈవిడ వేరు కాదు, ఇద్దరు ఒకటే అని చెప్పినట్టుగా మరి అంత ప్రియురాలైనటువంటి ఎంత పాద సంహానం చేస్తున్నా మరి ఆవిడని అంత ఆదరంతో ఏమిటి ఈయన ఆయన్ని చేస్తున్నాడా ఆవిడ ఈవిని చేస్తున్నాడా అని అనుకోవడానికి తేడా లేకుండా ఉంటాడు. కానీ అని అంటారు చూసారా, ఆ ఒక్కటి అడగంటారు చూసారా, భక్తులు పిలిచారంటే మాత్రం నిన్ను కూడా నేను లెక్క చేయను అని మళ్ళీ ఆయనే చెప్పుకుంటాడు. అది జయశీలుడు, ఏది టెకప్ చేసినా ఇంకా ఆయనకి ఇంకా విజయమే విజయం. ఎందుకంటే నా తస్సమ్య నా అధిక, ఆయనతో సమానుడు గాని అధికుడు గాని లేడు, అంచేత ఎప్పుడు జయం ఆయనదే. కాంతిమంతుడు, ఎంత పోరాటం తెలిపినా సరే ఆయన యొక్క ఇదిగో ఇప్పుడు అమ్మ ఇంత అలసిపోయినా ఆవిడ కాంతి తగ్గిందా, అలాగే స్వామి యొక్క కాంతి కూడా ఎప్పుడూ తగ్గదు. అంత కాంతిమంతుడు అయినటువంటి విష్ణుదేవుడు ఆకాశ మార్గంలో వస్తుండగా దేవతలు చూచినారు. మారీచుడు చెప్తాడు కదా, ఆయన చాలా తేజస్సుడు, ఇప్పుడు అమ్మ పక్కన ఉండడం చేత ఆయన తేజస్సు ఇంకా పెరిగింది అని చేత ఆయన జోలికి వెళ్ళకయ్యా రావణ నేను వెళ్ళలేను అని చెప్తాడు. అంటే ఆ తల్లి వల్ల నేను పరిపూర్ణుని అయ్యాను అని ఒప్పుకునేటువంటి పెద్ద మనస్సు ఆ స్వామికి ఉంది కనుకే లక్ష్మీదేవిని సేవించేవాడు అన్న పదానికి తగిన వాడే, సేవింపబడతాడు, అవసరమైనప్పుడు సేవిస్తాడు కూడాను. అంటే దీన్ని బట్టి నేర్చుకోవాలి కదా మనం కూడా. భార్య కదా అని ఎప్పుడు సేవించాలి అనుకోకండి, సేవింపబడాలి, సేవిస్తూ ఉండాలి. అలాగే ఇద్దరు పరస్పరం ఆ దృష్టితో ఉండాలి. చనుదెంచెన్గనుండల్ల వాండి హరి పజ్జంగంటిరే లక్ష్మి శంఖ నినాదంబది చక్రమల్లది భుజంగధ్వంసియున్ వాండే క్రన్నననే తెంచ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరిమింట హస్తి హస్తి దురవస్థావతి హస్తి దురవస్థావతి స్థావతి స్థావక్రకిం హస్తి దురవస్థానవక్రికిన్ చక్రికిన్ చనుదెంచెన్ ఘనుడల్ల వాండి హరిపజ్జంగంటిరే లక్ష్మి శంఖ నినాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్ వాండే క్రన్నననే తెంచె నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరి మింట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్. ఇదిగా ఆ గజరాజు కష్టాన్ని తొలగించడానికి ఆకాశంలో పెడుతున్న విష్ణువును చూచి దేవతలు అదిగో మాననీయుడైన విష్ణు వస్తున్నాడు, అతని వెనుకనే లక్ష్మీదేవి వస్తున్నది చూడండి, అదే శంఖధ్వని అల్లదే చక్రము, అదిగో వరుణుడు వెంట వస్తున్నాడు అనుకుంటూ నారాయణునికి నమస్కారం అంటూ నమస్కారం చేసినారు. ఓ మనం చూసుకున్నాం ఇప్పుడు సర్వాభరణ భూషితుడైనటువంటి శంఖచక్ర గదాధరుడైనటువంటి స్వామిని ఇంతసేపు సేవించాం. ఇప్పుడు ఒక్కొక్కటి స్వామిని విడిగా, అమ్మని విడిగా, గరుడుని విడిగా, భిక్షచేండు నారదుల వారిని వెనుక, ఆ ఆబాల గోపాలాన్ని, ఆ శంఖాన్ని, చక్రాన్ని, గదని, అదే కౌముది కంటేనే కదా, అవి వీటన్నిటిని కూడా ఒక్కొక్కటి మనం క్షుణ్ణంగా భూతద్దం పెట్టుకుని చూసినట్టుగా మనస్తోటి ఒక్కసారి వాటన్నిటిని కూడా సేవించుకుందాం మనం కూడా. చనిదెంచెన్ ఘనుడు అల్లదే
అదిగో స్వామి వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు, హరిపద్దన్ కంటిరే లక్ష్మి. అదిగో ఆవిడ వెనకాలే, ఆయన వెనకాలే ఉంది అమ్మ, చూసారా? శంఖ నినాదంబదే, అదిగో శంఖనాదం వినపడుతోంది, వెనకాల శంఖం అదే అదే దాంతో అదే మోగిస్తోంది. మనం అనుకోవాలి ఆయన గజేంద్రుడు మాత్రం అదిగో శంఖనాదం వినపడుతోంది, చక్రం ధరించిన వాడు ఇదైన వాడు, అందులో అమ్మనికి తీసుకుని అందరితో వచ్చేస్తున్నాడు అని అదనుకుంటోంది. చక్రం అల్లదే, అదిగో చక్ర సౌండ్ కూడా వినపడుతోంది అనుకున్నాడు. భుజంగధ్వంసియున్ వాడే, అదిగో ఆయనే వెనకాల వచ్చేస్తున్నాడు, శంఖధ్వని అదే, చక్రం అదే, గరుడు వెంట వస్తున్నాడు వచ్చేస్తున్నాడు. కన్నన ఏ తెంచన్ అటంచు, అదిగో అన్ని వెళ్ళిపోతున్నాయి అనుకుంటూ దేవతాగణం అందరూ కూడా ఆ నారాయణకి నమస్కారం, స్వామి నారాయణ నారాయణ అనుకుంటూ, శ్రీమన్నారాయణ అనుకుంటూ, నమస్కారం అనుకుంటూ ఆ దేవతాగణం అంతా కూడా అనుకుంటున్నారు. దేవతలందరూ కూడా ఈ విధంగా అమ్మ మంగళం పాడుతున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీంసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మణిగుణాబ్ధే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.